హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందా లేదా అని చాలా సస్పెన్స్ గా ఉంది. సో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయినట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. సో నేను క్విక్ వీడియోలో మీకు చెప్తా ఉన్నాను. అలాగే ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మన ఓటింగ్ ప్యాటర్న్ కూడా లిస్ట్ కూడా తీసుకున్నాము. సో బెజవాడ బేబక్క లిస్ట్ లో ఉంది. సో వినాయక చవితి కాబట్టి ఏమన్నా నో ఎలిమినేషన్ పెడతారేమో, లేదంటే ఇద్దరు బడ్డీస్ని నుంచోబెట్టి ఆ బడ్డీస్ మధ్యలో ఏదైనా చేసి గేమ్ ఆడిపించి కాస్త టెన్షన్ పెట్టి గేట్ వరకు తీసుకొచ్చి ఎలిమినేషన్ అని చెప్పి నో ఎలిమినేషన్ ఉంటుందేమో, ఇలాంటిది ఏదైనా ఉంటుంది పండగ కాబట్టి అని అనుకున్నాం. సో కానీ కాదు, సాటర్డే షూట్ నైట్ వరకు జరిగింది. సాటర్డే షూట్ అయిపోయినట్టుగా అయితే తెలుసు, సండే షూట్ సాటర్డే అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జరిగింది ఫస్ట్ వీక్. బెజవాడ బేబక్క చాలా హోప్స్తో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది. సో మంచిగా ఎంటర్టైన్ చేద్దాం అనుకుని వెళ్ళింది. కిచెన్లోనే ఎక్కువ కిచెన్ డిపార్ట్మెంట్ తీసుకుంది, అక్కడక్కడే ఉండిపోయింది. లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, ఇలాగే హేమ కూడా ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోయింది. హేమక్క అని అందరూ కూడా చక్కగా ఆ 1 వీక్ ఎంజాయ్ చేశారు. ఫస్ట్ వీక్లోనే హేమక్క వెళ్ళిపోయింది. అలాగే బెజవాడ బేబక్క అంటే యాక్చువల్గా ఏంటంటే సోషల్ మీడియాలో కొంత ఫ్యాన్ బేస్ ఉండాలి. ఇప్పుడు గేమ్ ఆడినా ఆడకపోయినా, ఇప్పుడు చూడండి విష్ణుప్రియ, సో గేమ్ ఆడింది ఏముంది, పెద్ద గేమ్ లేదు. సో అయినా కూడా టాప్ పొజిషన్లో ఉంది. బికాస్ ఆఫ్ సోషల్ మీడియాలో కొద్దిగా క్రేజ్ ఉండటం, ఆ ఓటింగ్ అనేది పడటం, ఓట్ బ్యాంక్ అనేది గ్రాప్ చేయడం. అలాగే మణికంఠ తన ఎమోషన్ ఏదైతే చూపించాడో ఆ సింపతి కొంత పీపుల్ ఆఫ్ ఒక వర్గం అంటారు కదా, వాళ్ళకి కొద్దిగా వర్కౌట్ అయ్యేసరికి వాళ్ళు కూడా కొంచెం వేసరి సేవ్ అనేది అయ్యాడు. ఆ తర్వాత పృథ్వీ కానీ మిగతా బ్యాచ్ కానీ శేఖర్ భాష కానీ వీళ్ళు కానీ కొంచెం అలా పుషప్ మీద వచ్చారు. బట్ బేబక్క కొంచెం సోషల్ మీడియాలో కొంచెం ఫాలోయింగ్ కూడా లేదు, ఓట్ వేయడానికి కూడా అంతగా ఇది లేదు కాబట్టి సో బేబక్క ఎలిమినేట్ తప్పలేదని అయితే తెలుస్తుంది. మరి సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.